నమస్కారం అండి. ఈరోజు మనం మహారాష్ట్రలోని ప్రసిద్ధ శక్తిపీఠమైన కొల్హాపూర్ అంబాబాయి అమ్మవారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఒక్కసారి ఈ అమ్మవారిని దర్శిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని లక్షలాది మంది భక్తులు నమ్ముతున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరంలో వెలసిన అంబాబాయి అమ్మవారి మహిమలు వింటే ఆశ్చర్యపోతారు. ఈరోజు ఆ దివ్యక్షేత్రం కథలోకి వెళ్దాం రండి. ఉదయం సూర్యకిరణాలు నగరాన్ని మేల్కొల్పే వేళ ఆలయ ఘంటారావాలు గాలిలో మారుమోగుతాయి. ఆలయం వైపు అడుగులు వేస్తున్న ప్రతి భక్తుడి మనసులో ఒకే కోరిక, అమ్మవారి ఆశీస్సులు పొందడం. పురాణాల ప్రకారం కొల్హాపూర్ను కరవీర్ క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ మహాలక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే అమ్మవారిని కరవీర్ నివాసిని అంబాబాయి అని భక్తులు ప్రేమగా పిలుస్తారు. ఈ ఆలయం ప్రముఖ శక్తిపీఠాలలో ఒకటిగా భావించబడుతుంది. ఆలయం దగ్గరికి చేరుకోగానే పురాతన రాతి శిల్పాలు మనల్ని మరో యుగంలోకి తీసుకెళ్తాయి. చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. ప్రతి గోడపై చెక్కబడిన శిల్పాలు అప్పటి కళాకారుల ప్రతిభను తెలియజేస్తాయి. ఇప్పుడు మనం గర్భగుడి వైపు వెళ్దాం. అక్కడ నల్లరాతితో చెక్కబడిన అమ్మవారి విగ్రహం దివ్యకాంతులతో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. బంగారు ఆభరణాలు, పుష్పాల అలంకరణలతో అలరారుతున్న అమ్మవారిని చూసిన క్షణంలోనే భక్తుల హృదయాలు భక్తిభావంతో నిండిపోతాయి. భక్తులు కొందరు ఆరోగ్యం కోసం, కొందరు సంతానం కోసం, మరికొందరు కుటుంబ సుఖశాంతి కోసం అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. వారి కళ్ళల్లో నివసించే నమ్మకం అమ్మవారిపై ఉన్న భక్తికి నిదర్శనం. ఈ ఆలయంలో అత్యంత విశేషమైన అంశం కిరణోత్సవం. సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో అస్తమించే సూర్యుని కిరణాలు నేరుగా అమ్మవారి ముఖంపై పడతాయి. శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఖగోళ శాస్త్రాన్ని ఉపయోగించి చేసిన ఈ అద్భుతమైన నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. సాయంత్రం సమయంలో దీపాల వెలుగులతో ఆలయం మరింత అందంగా మెరిసిపోతుంది. భక్తులు అంబాబాయి మాతాకి జై అంటూ జై జై కారాలు చేస్తుంటారు. ఆ భక్తి తరంగాల్లో మనసు మైమరిచిపోతుంది. నవరాత్రి సమయంలో అయితే ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక మహాసముద్రంలా మారిపోతుంది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. పూలతో, దీపాలతో, భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం కళకళలాడుతుంది. కొల్హాపూర్ అంబాబాయి అమ్మవారి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది భక్తికి ప్రతీక, చరిత్రకు సాక్ష్యం, శిల్పకళకు అద్భుత ఉదాహరణ. అమ్మవారి దర్శనం ముగించుకొని బయటకు వస్తున్న భక్తుల ముఖాల్లో కనిపించే ఆనందం ఒకటే చెబుతుంది, అమ్మవారి కరుణ ఉంటే అసాధ్యం అనేది ఏదీ లేదు. జై అంబాబాయి మాత, జై మహాలక్ష్మీదేవి. భక్తులారా, అమ్మవారి మహిమ ఇంతటితోనే ముగియలేదు. కొల్హాపూర్ నగరానికి కొల్హాసురుడు అనే రాక్షసుడు పేరు వచ్చిందని పురాణ కథనం చెబుతుంది. ఆ రాక్షసుడి అహంకారాన్ని అణచివేసి ప్రజలను రక్షించినది అమ్మవారేనని విశ్వసించారు. అందుకే ఈ క్షేత్రాన్ని కరవీర నివాసిని అంబాబాయి క్షేత్రం అని పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 7వ శతాబ్దం నాటికే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. అందుకే రాజవంశాలు ఆలయాన్ని విస్తరించి నేటి అద్భుత రూపాన్ని ఇచ్చాయి. గర్భగుడి, మహాకాళి, మహాసరస్వతి ఆలయాలతో కూడిన ఈ దేవస్థానం శక్తి ఆరాధనకు గొప్ప కేంద్రంగా నిలిచింది. ఇక్కడ జరిగే కిరణోత్సవం ఎంతో ప్రత్యేకమైనది. సంవత్సరంలో కొన్ని రోజుల పాటు సూర్యకిరణాలు నేరుగా అమ్మవారి ముఖంపై పడేలా ఆలయ నిర్మాణం చేయబడింది. ఇది భారతీయ శిల్పకళా వైభవానికి గొప్ప నిదర్శనం. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సంపద, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. అందుకే దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని అంబాబాయి ఆశీస్సులు పొందుతారు. వీడియో నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.